పంజాబ్, హర్యానా సరిహద్దులు ఇయ్యాల మనం చూస్తుంటే రైతుల నార్దాలతో మార్మోగిపోతుంది. గతంలో మనం చూస్తుంటే గూడా అన్నదాతలు కనీసం మేము పండించిన పంటకు మాకు మద్దతు ధర ఇయ్యండి అని ఒక 4, 5 డిమాండ్‌లతో ఢిల్లీలో బైఠాయించిన సంగతి ఎరకనే. మళ్ళా ఇప్పుడు ఎన్నికల ముందు రైతన్నలు మళ్ళా రోడ్డుని ఎక్కే పరిస్థితి మనం చూస్తున్నాం. సో, ఒక్కసారి అక్కడ ఉండే పరిస్థితులేంది? అసలు రైతుల హామీలు గతం ప్రభుత్వం ఇచ్చిందేంది? అండ్ దాంతో పాటు మళ్ళా ఇయ్యాల రైతన్నల ఆగ్రహాలకి కారణమేంది? ఆళ్ళ డిమాండ్‌లేంటి? ఇవన్నీ గూడా తెలుసుకుందాం. ఐపీకేఎస్ కార్యదర్శి మనతోటి ఉన్నారు ప్రభాకర్ గారు. ఒక్కసారి ఆళ్ళతోటి మాట్లాడదాం. సో, దండాలు. రైతులందరి తరపున, మా తరపున గూడా మీకు. దండాలు. గతంలో గూడా మనం జూషినాం. ఢిల్లీలో మళ్ళా ఒకసారి అదే సీన్ మనకి గుర్తుకొస్తుంది. వాళ్ళు కనీసం మేము పండించిన పంటకి మాకు మద్దతు ధర ఇయ్యండి అని. సో, అసలు గతంలో వాళ్ళు పెట్టిన డిమాండ్‌లేంది? ఫస్ట్ వాళ్ళు ఏదైతే నిరసన తెలిపిర్రో, ఆ నిరసన 1, 2 రోజులు కాకుండా రోజుల తరబడి, నెలల తరబడి పోయే పరిస్థితికొచ్చింది. అసలు ప్రధానంగా వాళ్ళ డిమాండ్‌లేంది అప్పటికి? మొదట వ్యవసాయ రంగాన్ని బతికించుకుందామనే తపనతో మీ సుమన్ టీవీ చేస్తున్న ఈ కృషికి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం అభినందనలు తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న ఏదైతే గతంలో ఢిల్లీ కేంద్రంగా పంజాబు, హర్యానా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రైతాంగం ఒకటి డిమాండు, అయ్యా పారిశ్రామికవేత్తల ఏదైతే తమ వస్తువుల్ని తయారు చేసుకొని మార్కెట్లో అమ్ముకుంటున్నారో ఆ అమ్ముకుంటున్న ధర నిర్ణయించే పద్ధతి ఏదైతే ఉందో అది మా రైతాంగానికి, మా వ్యవసాయ రంగానికి ఎందుకు వర్తించదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తారు. అంతేకాదు ఈరోజు ప్రధానంగా ముందుకొచ్చిన అంశం ఏంటంటే రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రైవేట్ అప్పుల్ని అంటే బ్యాంక్ అప్పులు రైతులకు ఇవ్వరు, పైరవీకారులకు ఇస్తారు. ఈ అప్పులు దొరకక రైతాంగం దివాలా తీసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ డిమాండ్ ముందుకొచ్చింది. ఏంటి? మాకు కనీస మద్దతు ధర, మేము పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించే చట్టం కావాలి అని చెప్పేసి 16 మాసాలు ఢిల్లీ కేంద్రంగా కరోనాను కూడా లెక్క చేయకుండా కనీసం అందరూ ప్రపంచం అంతా కూడా కరోనాకు భయపడుతున్న సమయంలో ఏదైతే ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో కరోనాను కూడా జయించి కరోనా కూడా భయపడకుండా కనీసం మాస్కులు ధరించకుండా నిరసన వ్యక్తం చేసిన చరిత్ర ప్రపంచ రైతాంగ ఉద్యమంలో ఇది సువర్ణాక్షరాలతో రాయదగ్గ విషయం. ఏదైతేనేమి సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అయ్యా మోడీ గారు మీరు ఆ రైతుల డిమాండ్ ని పరిశీలించండి, చర్చించండి అంటే మొండిగా తను తిరస్కరించాడు. కానీ మీరు అడిగినట్టుగా ఏం హామీలు ఇచ్చాడు అనేది మీరు ప్రశ్నేశారే, ఇది ఏదైతే 3 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఈ రైతాంగంతో చర్చించి రైతాంగ ఉద్యమాన్ని మేము పరిష్కరించకపోతే, రైతాంగ ఉద్యమాన్ని విరమింపజేయకపోతే మేము 3 రాష్ట్రాల్లో ఓడిపోతామని బీజేపీ మోడీ షా సర్కారు కుట్రవన్నీ రైతాంగం నాయకులతో చర్చ జరిపి ప్రధానమైంది ఏదైతే ఎంఎస్పి చట్టాన్ని మేము పార్లమెంట్ లో తీసుకొస్తాం. రెండవది 750 మంది అమరులయ్యారు ఈ రైతాంగ పోరాటంలో, ఆ కుటుంబాలన్నిటికీ మేము నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటాం. మూడవది రైతులపై పెట్టిన కేసులన్నిటిని కూడా రద్దు చేస్తాం అని చెప్పేసి హామీలు ఇచ్చింది. కానీ ఈ హామీ ఇంతవరకు నెరవేరలేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. హామీలు ఇచ్చిర్రు. ఇవ్వాలటి మనం ఇప్పుడు జరుగుతున్న ధర్నాలు మనం చూస్తుంటే, ఒక ఆగ్రహం చూస్తుంటే 2 రోజులకి ప్రభుత్వం నుంచి మంత్రులు దిగి రావడం, మేము చర్చలు జరుపుతామనడం, చర్చలకు స్వాగతం పలుకుతామనడం, ఇదన్నీ ఎట్లా తీసుకోవచ్చు? అంటే ఇది కూడా ఒక ఎన్నికల సమయంలో రాజకీయ కోణంగానే తీసుకోవచ్చా? నిజంగా సానుభూతి ఏమైనా కలిగిందా రాజకీయాలకి అండ్ దాంతో పాటు రాజకీయ నేతలకి రైతుల మీద? మొదట ఈ పాలక వర్గానికి ముఖ్యంగా మోడీ షా సర్కార్కు రైతాంగం పైన ప్రేమ లేదు. కార్పొరేటు ఆదాని అంబానీల మీదనే ప్రేమ ఉంది. వాళ్ళ మీదనే అనేక సబ్సిడీలు, అప్పులు, దాదాపు లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు చేసి రైతాంగానికి సంగనమ పెట్టిన ఉంది. కానీ ఈ రోజే 2 రోజులకే 3 రోజులకే ఎందుకు వచ్చిన సమస్య? చర్చలనే మాట ఎందుకు వస్తుంది? ఆ 16 మాసాల సమస్య అన్నప్పుడు
నోటిఫికేషన్ రాబోతా ఉంది. రెండో విషయం ఏదైతే ప్రధానంగా నిరుద్యోగ సమస్య, అట్లాగే ఉద్యోగుల అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా 8 గంటల పని 12 గంటల పని అమల్లోకి వస్తున్న సమయంలో, అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కార్పొరేట్ శక్తుల పరం కాకుండా ఉండడానికి ఈ రెండు వ్యవసాయ రంగం, రైతాంగం, రాజకీయాలకు అతీతంగా కార్మికులు జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా యూనిటీ అయి ఫిబ్రవరి 16వ తేదీన జాతీయ సమ్మె అట్లాగే గ్రామీణ బంధు పిలిపించింది. ఈ పిలుపుని ఈ రోజు మనం చర్చించకపోతే ఇది జయప్రదం అవుతుంది. అందుకనే చర్చల భేదంతోనే ఉద్యమాన్ని వెనుకడిగేపిద్దామనేది ఇది రాజకీయ కుట్ర తప్ప ప్రేమ మాత్రం కాదనే విషయాన్ని మరొకసారి మనం గమనించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇప్పటికే రైతులు ఒకవైపు ప్రకృతి సహకరించాలి వాళ్ళ పంట చేతికి వచ్చే వరకు, కనీసం రైతు పంట చేతికి వచ్చేదాకా అసలుకి దానికి మద్దతు ధర దొరుకుతుందా లేదా, నష్టపోతామా అని చాలా రకాలుగా నష్టాలు ఉంటున్నారు. దాంతో పాటు ఇప్పుడుండే ఉద్యమాలు చేసే అంత తీరికాలకు లేదు, అయినా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిర్రు. మరి ఇది ఇట్లే కంటిన్యూ అయితే రేపు పొద్దున రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పటికే మనం చూస్తుంటాం పసుపు పైన సరిగా రేట్లు లేక చాలా మంది పసుపు వదిలేసి వేరే కమ్యూనిటీ వైపు టర్న్ అవుట్ అయినారు. సో అట్లనే ధాన్యం వైపు కూడా టర్న్ అవుట్ అయితే మన దేశ పరిస్థితి ఎట్లుంటది? ఈ సందర్భంగా ఒక్కసారి మనం 47 ముందున్న పరిస్థితిని మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ పరిపాలన కాలంలో మన ఆహార దినుసుల కోసం సముద్ర తీరం పైన, ఓడల పైన ఆశ పెట్టుకొని ఎదురు చూసే వాళ్ళం. కానీ ఏదైతే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఏదైతే కృషి చేశారో, సస్య విప్లవం అని చెప్పేసి పేరుతో జరిగిన తర్వాత మన ఉత్పత్తి పెరిగింది. అదే సమయంలో ఈరోజు పాలక వర్గాలు పెద్ద పెద్ద దేశాలతో చేసుకునే ఒప్పందాల మూలంగా మన వ్యవసాయ రంగాన్ని దివాలా దించే విధంగా ఈరోజు కొన్ని చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. ఆ రకంగా విదేశాల్లో ఉన్న ఆహార పంటల్ని మనం దిగుమతి చేసుకోవాలంటే ఇక్కడ పంటను చంపేసేయాలి, ఇక్కడ వ్యవసాయాన్ని ఇలా ఏదైతే మార్పు తీసుకురావాలి, లేదా మన పంటలకు హాలిడే ఇవ్వాలి అనే సూత్రాన్ని తీసుకొచ్చేసి ఇలా విదేశీ పాలసీని అనుసరించడం మూలంగా ఈ రోజు వ్యవసాయ రంగానికి 40% సబ్సిడీ పోయి ఈ రోజు ఎంత శాతం వచ్చింది? మొన్న వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో గతంలో 5.5 ఉంటే ఈ రోజు 3% బడ్జెట్ లో కేటాయింపులు జరిగినాయి. ఇది ఎంత అన్యాయం అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందుకని ఏది ఏమైనా మా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే పోరాటం తప్పదు. మీరు అన్నట్లు రైతు 2 రెక్కలే ఆస్తి కాదు, తనకు ఎడ్లు ఉంటాయి, వ్యవసాయం ఉంటది, ట్రాక్టర్ ఉంటది, కరెంట్ ఉంటది. ఇన్ని బంధనాలను తెగగొట్టుకొని ఈ రోజు హర్యానా నుంచో, పంజాబ్ నుంచో, తమిళనాడు నుంచో, తెలంగాణ నుంచో, ఆంధ్ర నుంచో ఢిల్లీ పరిగెడుతున్నారు అంటే ఎంత తపన ఉంటే, ఎంత నష్టం ఉంటే, ఎంత నరక యాతన ఉంటే ఈ రైతాంగం కదులుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఇది న్యాయమైన డిమాండ్, ఇది న్యాయమైన నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో నీ సంగతి ఏందో. అన్నిటికీ పరిష్కారం జై శ్రీరామ్ మాత్రం కాదు. జై శ్రీరాము వ్యక్తిగతమైన భావన, వ్యక్తిగతమైన విశ్వాసం మేము కాదనట్లేదు. కానీ ఈ రైతాంగాన్ని కాపాడడానికి ఎంఎస్పి చట్టం తప్పనిసరి అవుతుంది. ప్రతి గల్లీలకెళ్ళి, ప్రతి గ్రామాలకెళ్ళి, ప్రతి గూడెంలకెళ్ళి రైతులు గదిలిపోయారు. ఇందూరు గడ్డకెళ్ళి కూడా చాలా మంది రైతులు అక్కడి వరకు వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలిపిన పరిస్థితి. మరి ఇవాళ అక్కడ రైతులు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకి టీఎస్ గ్యాస్ పెడుతున్నా, మిగతా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నా అన్ని తట్టుకొని ఆడ నిలబడుతున్నారు. మరి ఇక్కడ నుంచి ఏం మద్దతు తెలుపుతున్నారు? ఒకటి, వాస్తవానికి రైతాంగం పైన ఈ 2 రోజుల దాడి ప్రపంచం ఖండిస్తా ఉంది, ప్రపంచం గర్విస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రైతాంగం విదేశస్తులు కాదు, ఈ రైతాంగం శత్రువులు కాదు. రైతు అన్నదాత, రైతు తన కడుపుని ఎండబెట్టుకొని తను అర్ధాకులతో అన్నం పెట్టే పెద్ద గొప్పవాడు. అందుకనే జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి మాట్లాడారు. అందుకని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉంది, నువ్వు డ్రోన్లతోని, నువ్వు టీయర్ గ్యాస్తోని నువ్వు లాఠీ చార్జ్ చేసి ఎంత బెదిరినా బెదిరిపోయే రైతాంగం కాదు. వారికి మద్దతుగా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. గతంలో ఏదైతే 16 మాసాలు జరిగిందో అనేక దేశాలు తీర్మానం చేసినాయి. కెనడా తీర్మానం చేసింది రైతాంగ సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి, అనేక పార్లమెంట్లు తీర్మానం చేసినాయి.
కానీ ఈయనకు పాపం ఆదాని అంబానీ ఎక్కువ, రైతులు తక్కువ, రైతులంటే గౌరవం లేదు. అందుకని మేము ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, ఈ రోజు ఏదైతే సమ్మె జరుగుతా ఉందో, ఏదైతే పోరాటం జరుగుతా ఉందో, జాతీయ స్థాయిలో మేము మద్దతు పలుకుతా ఉన్నాం. ఇక్కడ కూడా మద్దతు చేస్తా ఉన్నాం, దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తా ఉన్నాం ఢిల్లీ సర్కారీ. అట్లా గతంలో కూడా ఇక్కడ హామీ ఇచ్చి పార్లమెంట్ సభ్యురాలు నెరవేర్చకపోతే 175 మంది రైతులతో నామినేషన్ వేసి నిరసన వ్యక్తం చేసి ఓడించిన గడ్డ నిజామాబాదు. అటువంటి ఆర్మూర్ డివిజన్ గడ్డ. అలాంటి పోరాటాలకు మద్దతు ఇస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పూర్తి సంపూర్ణ మద్దతు చలో ఢిల్లీ కార్యక్రమం ఇచ్చినా గానీ దానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. సో గతంలో మనకి ఎరకనే దాదాపు 16 మాసాలు కూడా రైతులు ఢిల్లీలో చేస్తే ప్రతి గడ్డ కాడికి వెళ్ళి, ప్రతి ఊరి కాడికి వెళ్ళి, ప్రతి గూడెంలో పండించే రైతు పంటకి మద్దతు తెలపాలని చెప్పి రైతులు ఈ నుంచి ఢిల్లీ కోటకు కదిలిరు. అక్కడ ఎన్ని అవస్థలు పెట్టినా ఆ అవస్థలన్నింటినీ తట్టుకొని వాళ్ళ హామీలు నెరవేర్చుకున్నారు. కానీ ఇప్పుడు రైతన్నలు హామీలు, గతంలోనేమో మాకు మద్దతు ధరతో పాటు హామీలు నెరవేర్చండి అని ధర్నాలు కూర్చుంటే, ఈసారి మాత్రం కనీసం మీరు ఇచ్చిన హామీలే, మీరు పెట్టిన డిమాండ్లే మీరైనా నెరవేర్చకపోతే ఎట్లా? దాదాపు 750 కుటుంబాలు రోడ్డున పడ్డే, వాళ్ళ ఫ్యామిలీస్ ఆగమట్లే, వాళ్ళపైన దయ ఉంచండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి మరోమారు మనకి ఢిల్లీ కోటలో కనిపిస్తుంది. కానీ అక్కడ ఢిల్లీ కోటల రైతు ఆగమైతే ప్రతి గడ్డ ఉండే రైతులు దానికి సంబంధించి స్పందిస్తున్నారు. సో ఇక్కడుండే రైతులు ఢిల్లీ కోటకు కదలక ముందే ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మనం కూడా కోరుకుందాం. నేను మీ కావ్య, నిజామాబాద్ నుండి.